నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని, ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్ సాధించింది ఈ సినిమా. నాని కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించి తొలి రోజు దసరా వసూళ్లు కూడా దాటేసింది. నేడు రెండో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది, ఒకసారి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. భారీ అంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని చాలా పాజిటివ్గా తెలియజేస్తున్నారు. నాని కెరీర్లో దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఊరమాస్ సస్పెన్స్ పోలీస్ కాప్ నేపథ్యంలో తెరకెక్కిన హిట్ 3 మొదటి రోజు రికార్డులో ఊచకోత కోసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది. నాని కెరీర్లోనే నెంబర్ 1 మూవీగా నిలిచింది కలెక్షన్స్ పరంగా. రెండో రోజు అదే జోరు ఉంటుందంటున్నారు. 32 నుంచి 35 కోట్ల రేంజ్లో నేడు కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. ఆక్యుపెన్సీ కూడా రెండో రోజు 48% కనిపిస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం. హిట్ 3 మూవీలో నాని ఊరమాస్గా ఊచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. వసూళ్ల రూపంలో కనిపిస్తోంది స్పష్టంగా. అంతేకాదు దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల తర్వాత వరుసగా తన కెరీర్లో 4వ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ 3 విషయానికి వస్తే హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్జున్ సర్కార్ పాత్రలో తన నటనతో మెప్పించాడు నాని. అంతేకాదు టాలీవుడ్లో టాప్ స్టార్స్ తర్వాత టైర్ 2 హీరోల్లో నెంబర్ 1 మాస్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు నాని. ఈ సినిమా మొదటి రోజు 23 కోట్ల వరకు షేర్ రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ డే సగానికి రికవరీ అయింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే 27 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉందంటున్నారు అనలిస్ట్. అంతేకాదు అమెరికా అలాగే ఓవర్సీస్ కలిపి $1 మిలియన్ ఇప్పటికే దాటినట్టు తెలుస్తోంది. స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని, వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషులను ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం వస్తుంది. దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఇలా ఒకే తరాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల మోటో ఏమిటి, వాళ్ళు ఎందుకంత క్రూయల్గా మనుషులను చంపుతున్నారనే దానిపై తన అసిస్టెంట్ వర్ష అలాగే దివాకర్ వీరి సాయంతో బాస్ నాగేశ్వర్, రావు రమేష్ కనుసన్నల్లో ఆపరేషన్ టేకప్ చేస్తాడు. కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు వస్తుంది. ఈ హత్యల వెనుక సిటీకే, క్యాప్చర్, టార్చర్, కిల్ అనే డార్క్ సైట్ ఉంటుంది. సో ఈ సైకో గ్యాంగ్ ఆటలను అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, సో అతని ఆపరేషన్కి ఎలా సహకరించింది అనేది హిట్ 3 కథ. సో మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ సినిమా.